ఒకసారి గరుడు భూమి మీద నాకన్నా వేగంగా ప్రయాణం చేసే ప్రాణి ఉందా కృష్ణ అని చెప్పి అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా కృష్ణ అని చెప్పి అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీతాదేవి కదా, సీత కంటే అందంగా ఉండనా అని చెప్పి అడుగుతుంది కృష్ణుణ్ణి. వీళ్ళందరి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలాగైనా వీళ్ళ గర్వం అణచాలని చెప్పి ఒక ప్రదేశం గురించి గరుడుడికి చెప్పి, నువ్వు అక్కడికి వెళ్ళి అతనికి ద్వారకలో సీతారాముల వారు వచ్చి నీరాకకే ఎదురు చూస్తున్నారని చెప్పు అంటూ పంపిస్తాడు కృష్ణుడు. సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఉండి ఎవరు వచ్చినా లోపలికి పంపించవద్దని చెప్పి చెప్తాడు. సత్యభామతో నువ్వు సీతాదేవిలా తయారయ్యి ఉండమని చెప్పి చెప్తాడు. గరుత్మంతుడు ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే హనుమంతుల వారు ఉంటారు. ద్వారకలో మీరు రాక కోసము సీతారాముల వారు ఎదురు చూస్తున్నారని చెప్పగానే హనుమంతుడు వాయు వేగంతో గరుత్మంతుడి కన్నా వేగంగా రాముల వారి దగ్గరికి వచ్చి వాలిపోతాడు. అప్పుడు ద్వారం వద్ద నిన్ను ఎవరు ఆపలేదా హనుమా అని చెప్పి కృష్ణుడు అడుగుతాడు. ఒక చక్రము ఆపింది స్వామి, దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవటం ఆలస్యం అవుతుందని దాన్ని మింగివేశానని చెప్పి అంటాడు. సత్యభామ వైపు చూసి, ఈ చెలుకెత్తి ఎవరు స్వామి, సీతమ్మ వారు ఎక్కడా అని చెప్పి అడుగుతాడు. ఇలా హనుమంతుని ద్వారా ఈ ముగ్గురి గర్వాన్ని అణిచివేస్తాడు. జై శ్రీకృష్ణ.